హాయ్ అంజలి. హాయ్. థ్యాంక్ గాడ్ సమయానికి కనిపించారునా. ఏంటి సంగతి? మా అంకుల్ ఒక ఆయన 10 days బ్యాక్ చనిపోయారే. ఈ రోజు మా ఆంటీకి పసుపు కుంకాలు తీస్తున్నారు. వెళ్ళి పలకరించొద్దామని బయలుదేరాను. అరే మామా బస్ మిస్ రోయ్. బస్ మిస్ ఏంట్రా నీ బొందా? అదేరా ఆ రోజు మనల్ని బస్సులో బచ్చాదోళన చేసి వెళ్ళిపోయిందా మిస్సు. ఆ మిస్ రా. ఆఫీసు కొంచెం లేటుగా వస్తానని బాస్తో చెప్పు. ఈ క్యాసెట్ కూడా ఇచ్చేయి. సరే. ఓకే. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. హలో. ఏవమ్మా సెల్ ఫోన్ సుందరి, నిన్న మాకు జరికేసి తప్పించుకున్నావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఇది మా సిటీ, మా సెంటర్, మా డిస్ట్రిక్ట్, మా భారతదేశం. ఇప్పుడు నువ్వు బచావ్ బచావ్ అని అరిచినా ఏమాత్రం ప్రయోజనం లేదు. నేను ఇప్పుడే ఇక్కడ రేప్ చేయగలం, కానీ చెయ్యం. ఎందుకో తెలుసా? మాకంత ధైర్యం లేదు. మా ప్రాక్టీసే లేదు. మోస్తారా? అందరూ మాట్లాడడం పూర్తయిందా? చూడ్డానికి డ్రీమ్ బాయ్స్ లా ఉన్నారు, కానీ మాటలే చాలా చీప్ గా ఉన్నాయి. మరి లేకపోతే ఏంటి? బస్ లో నన్ను ఆఫ్టర్ ఆల్ బాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తారా? పోర్ టేస్ట్. అదే కేత్ విన్స్లెట్, జూలియా రాబర్ట్స్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే నేనెంత సంతోషపడేదాన్ని. టూ బ్యాడ్. మీరు నచ్చినంతగా మీ కామెంట్స్ నాకు నచ్చలేదు. మై గాడ్, నువ్వింత పాలిష్ గా ఆలోచిస్తావని మేము అసలు ఊహించలేదు. ఓకే, పాస్ట్ ఇస్ పాస్ట్. ఈ క్షణం నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. అవును, మీరు ఈ సెంటర్ లో నెంబర్ 47 లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు. ఈ రోజు వాళ్ళ షష్ఠి పూర్తి. గ్రీటింగ్స్ చెప్పాలని వెళ్తున్నారు. ఖాళీగా ఉంటే మీరు కూడా సరదాగా రావచ్చుగా. నో ప్రాబ్లం. మీ అంకుల్ అంటే షష్ఠి అంటే మా అంకుల్ అంటే షష్ఠి లెక్క. మేము కూడా వచ్చి మీతో పాటు గ్రీటింగ్స్ చెప్తాం. ఓకే. నేను ఒక్కదానైతే పర్వాలేదు. అందరం ఇలా ఒట్టి చేతులతో వెళ్తే బాగుంటుందా? అబ్బే అసలు ఉండదు. ఓ పని చేయండి, ముందు మీరు వెళ్ళిపోండి. ఒకే ఒక అడుగులో బొక్కేలతో మేము అక్కడ ఉంటాం. ఓకే. సారీ ఆంటీ, ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. అరే అప్పుడే మీరు విష్ చేయటం అయిపోయిందా? అవును, మీరు వెళ్ళి చెప్పరండి. జస్ట్ వెయిట్ చేయండి, మేమందరం ఆంటీ గ్రీటింగ్స్ చెప్పేసి 5 నిమిషాల్లో మేము ముందు వచ్చి పడతాం. ఓకే పదండి. హలో ఆంటీ. హలో ఎవ్రీబడి. హాయ్ ఆంటీ. హాయ్. విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆంటీ. ये दिन शुभकामना है, ये अंधा कानून है. जिस देश में गंगा बहती है, राम तेरी गंगा मेली. ఈ దినం శుభదినం. మళ్ళీ మళ్ళీ రావాలి ఈ దినం. కావాలి మీ జీవితం నందనవనం. ఓహో, విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్ ఆంటీ. హలో, బాయ్ బాయ్. ఎంత ద్రోహం చేసింది, మొత్తం కోసాలు కదిలిపోయినరా. మనకి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎక్కడికి పారిపోతుంది, దీన్ని వదిలేదు లేదు. అది మనకి ఎక్కడ కనిపించిందిరా ఫస్ట్? సెల్ ఫోన్, పోలీస్ కంట్రోల్ రూమ్, షష్టి పూర్తి ఆంటీ. ఆడదాని వయ్యుండి మా చేత వీడియో గేమ్స్ ఆడిస్తావా? మగాళ్ళంటే బొత్తిగా భయం లేదా నీకు? ఎవర్రా అదే చైనే? లేడీస్ బస్ ఎక్కి లేడీస్ నెట్ ఇచ్చేస్తారా మీరు? హలో, బాయ్ బాయ్. సారీ సార్, మీకు దండం పెడతాం సార్. ఏదో తెలియక లేడీస్ బస్ ఎక్కాం సార్.
అంతే సార్, అమ్మాయిల్ని టీచ్ చేయాలని మాత్రం కాదు సార్. నేను డెక్కా ఇట్లనైనా నమ్ముతాను గాని అబద్ధాలాడే వాళ్ళను అస్సలు క్షమించను. అనంతపురంలో ఆడపిల్లకు కన్ను కొడితే ఒకడి ముఖం మీద యాసిడ్ పోసా. సార్ ఆ బాటిల్ ఇంకా ఉందా? అందులో యాసిడ్ కూడా ఉంది సార్. ఒంగోలులో అమ్మాయి మీద చెయ్యి వేశాడని ఒకరిని లాకప్ లో చంపేశా. అప్పుడే కదా సార్ మీకు ప్రమోషన్ వచ్చింది. సార్ దయచేసి మమ్మల్ని చేయకండి సార్, మీకు దానం పెడతాం. మరి ఆ బస్ ఎందుకు ఎక్కారో చెప్పండి. వీడి బామ్మ చావు బతుకుల్లో హాస్పిటల్ ఉంది సార్. అక్కడికి వెళ్ళే కంగారులో లేడీస్ బస్ ఎక్కేసాం సార్. ఏ హాస్పిటల్లో? ఉస్మానియా హాస్పిటల్ అండి. బాగా ఆలోచించి చెప్పండి. కూర్చోండి సార్. మళ్ళీ ఆలోచించి చెప్పండి. వీడి బామ్మ మీద ఉస్మానియా హాస్పిటలే సార్. షూర్? షూర్ సార్. కాన్ఫిడెంట్? వెరీ కాన్ఫిడెంట్ సార్. పక్కా? పక్కా. లాకే జాయ్. అసలు మీరు బస్ ఎక్కిందే ఉస్మానియా హాస్పిటల్ స్టాప్ దగ్గర కదరా? సార్ వీళ్ళిట్లా నిజం చెప్పరు గాని నల్లగొండ లక్కప్ నెత్తులో నేను వాడిన బెల్ట్ తీసుకురా. సార్ మా తప్పే ఒప్పుకుంటా సార్, మమ్మల్ని ప్రాణాలతో వదలండి సార్. హాయ్ డాడ్. నువ్వేంట్రా ఈ టైంలో వచ్చావు? మీ కొలీగ్స్ కి పంచడానికి వెడ్డింగ్ కార్డ్స్ కావాలన్నారుగా, ఇవ్వండి సరిపోతాయా? రేయ్ మీరేంట్రా ఇక్కడున్నారు? విధి విలన్ లాగా వెర్రిగా వెక్కిరించి. వీళ్ళకి తెలుసా? తెలుసా ఏంటి సార్, వాసు మేము కాలేజ్ లో క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్. బీర్మేట్స్ కూడా. డాడీ ఏం జరిగింది? వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు రాలా, మా వాళ్లే ఇడ్చుకొచ్చారు. లేడీస్ స్పెషల్ బస్సులో అమ్మాయిలు ఏడిపిస్తూ దొరికిపోయారు ఈ డియట్స్. అమ్మాయిని ఏడిపిస్తున్నా? యారా మీ బేవర్స్ పనులు ఇంకా మానుకోలేదా? ఛే డాడీ, ఏదో టైం బ్యాడే అలా బిహేవ్ చేసి ఉంటారు. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, వదిలేయండి. పైగా వీళ్ళు రేపు నా పెళ్లికి రావాల్సిన వాళ్ళు కూడా. ఓకే రిపబ్లిక్ డే కి ఖైదీలను వదిలిపెట్టినట్లు మా అబ్బాయి వివాహ సందర్భంగా మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి అమ్మాయిల్ని ఏడిపిస్తూ బజార్లో కనిపించారు సచ్చిగా కనిపించా సార్, అసలు బజార్కి వెళ్ళము. రేయ్ అలాగే నా పెళ్లికి రాకుండా మానేశారు. ఇవ్వండి వెడ్డింగ్ కార్డ్స్. మనోడు ఏర్పాట్లు బాగా గట్టి చేసాడు. నమస్తే. అరే 420. మీరు పెళ్లికి వస్తారనుకోలేదే. అంకుల్ మీ అబ్బాయి మా క్లోజ్ ఫ్రెండ్. అది తక్కువ కాలంలో మీరు మరీ బాగా క్లోజ్ అయ్యారు. అలాగని కేడీ వేషాలు వేశారనుకో నిజంగా క్లోజ్ అయిపోతారు. తెలుసు అంకుల్. చూడండి అక్కడ అమ్మాయిలు ఉన్నారు. బుద్ధిగా జాగ్రత్తగా. ఆ బిజినెస్ డీల్ ఎప్పుడో ఫైనలైజ్ అయిపోయిందండి. హలో బాగున్నారా? హలో డార్లింగ్. అయిపోయిందా? ఎప్పుడు అయిపోయింది? పుష్టిగా ఉంది పాప. ఐ డోంట్ నో. నమస్కారం. అవునే లైట్ మ్యూజిక్ లో పార్టిసిపేట్ చేశారు. పెళ్లి కూతురా? అయినా ఆడకుతురేగా. బాయ్. అయ్యో అయిపోయావరా. డైరెక్ట్ గా టేప్ లో మన ఫీచర్ ప్రింట్ అయిపోయింది. ఆ క్యాసెట్ సీఏ చూశాడంటే మన బతుకు ఒంగోలు బస్ స్టాండ్ రాని. అబ్బా ఇన్నాళ్ళు ఎన్ని ఏదో వేషాలు వేసినా ఇండియన్ పీనల్ కోడ్ కి దొరకకుండా వేసాం. మే పర్వాలేదురా, అక్కడ ఉన్న
ఆడపిల్లల కాళ్ళు చేతులతో సరిపెట్టుకున్నాం. మీరే ఏకంగా పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటూనే చూస్తారు. అయిపోయారు రే, అయిపోయారు. బాడీలో మెయిన్ పార్ట్ కట్టు. అయ్యి బాబాయ్, అప్పటికి లఫ్ట్ గారితో చెప్తూనే ఉన్నాను, ఒరే పెళ్లి కూతురు రా అని. అబ్బా ఆయన ఆడ కూతురే కానీ 34. ఏమా ఈ సామాన్లన్నీ వచ్చాయిగా? వచ్చినట్టే నాన్న. ఇవన్నీ సర్దడం మన ముగ్గురు వల్ల ఏమవుతుందమ్మా? కనీసం 4 మనుషులైనా కావాలండి. పగిలిపోయేట్టుంది. ఎవరి ఎలిఫెంట్ వాకింగ్ తో మా మది ఏదలను తుత్తినీలు చేయుచున్నయదే. మీకు మాత్రం వయసు రాదు? మీరు నాలా లావరు, మీరు నాలా కళ్ళజోడు పెట్టుకోరు. యూజ్లెస్ ఫెలోస్, డర్టీ ఫెలోస్, వెరీ వెరీ బ్యాడ్ బాయ్స్. చెంచల్ గూడ చిన్నదిరా, ఎర్ర ఎర్రని బుగ్గలురా, నున్నని చెప్పలురా, ఒక్కసారి 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 పక్కకొస్తే చెంచల్ రొమాన్స్ అన్నదిరా. నాస్టీ ఫెలోస్. మా తల్లిలే. అమ్మా 4 మనుషులు కావాలన్నావుగా, 4 నిమిషాల్లో తెస్తాను. నువ్వంటే ఇష్టంలే. వెళ్దామా? ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కా? అబ్బే, మేం కొత్తగా ఇంట్లోకి అద్దెకి దిగాం. అయితే రిబ్బన్ కట్ చేయమంటావా? అవసరం లేదు, వచ్చి కాస్త సామాన్లు సర్ది పెడితే చాలు. మేమా? సామానా? మేమెవరో తెలుసా? ఓ తెలుసే, క్యాసెట్ లో చూసాగా. మీరిద్దరూ పర్వాలేదనుకోండి, మీరే అసలు ఈ క్యాసెట్ మాత్రం మా సిఐ అంకుల్ చూసారు. ఇలాగేదో ముందే మర్యాదగా అడగచ్చుగా. మనిషిగా సారి మనిషికి సాయం చేయడం మా కర్మం. ధర్మం. ఇది కరెక్ట్. దట్స్ గుడ్. మూవ్.